బాబు ఏం జరుగుతుంది హుజరాబాద్? మరి వర్గపోరు నడుస్తుందట, ఇటు ఈటెల బ్యాచ్ ఒకటి ఉందట, మళ్ళీ దీనికి సంబంధించి బండి సంజయ్ బ్యాచ్ ఇట్లా మధ్య పోరు నడుస్తుందని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు. అసలు నిజంగా హుజరాబాద్ పోరు లేదు, లేదు కావాలని కల్పించడు తప్ప పోరు ఏమీ లేదు. బండి సంజయ్ నుంచి పొట్టు కాదు అక్కడ వింటారా, ఒక పొట్టు చేయలేడు వాడు, ఈక బీకలేడు వాడు వింటారా. ఇంకోటి రెండవది కౌశిక్ గెలిచాడు, ఏ ఊళ్ళో అయినా ఒకసారి పోతారు అని, ఏ ఊళ్ళో ఎక్కడి ఒక్క రూపాయి పని లేదు. ఈయన 10 సంవత్సరాలు ఉన్నాడు, 10 సంవత్సరాలు చేసిన పని తప్ప ఇప్పుడు బండి సంజయ్ ఒక పని చేయలే, కౌశిక్ రెడ్డి గారు ఒక పని చేయలేదు. ఈయన చేసిన పనులు తప్ప ఈయన మంచికో చెడుకో సాగుకో అన్ని విధాలా అతడు ఊళ్ళకు. అచ్చా నా ఊరు ఉన్నది జన్మకున్న మళ్ళీ అక్షాపూర్ ఉన్నది, ఎంతమంది చచ్చిపోయినా అడుగుతాడు ఫస్ట్, సాగు తెలుసుకుంటాడు. ఈయన 10 మంది చచ్చారు సార్ అంటే అలా గరీబ్ లేవు మేడం అడుగుతాడు. గరీబులు పొలాలు లేపులే మళ్ళీ 5-6 ఉన్నారంటే 5-6 పైసలు ఇవ్వండి నేను పంపుతాను అంటాడు. మనం పైసలు ఇస్తే పంపుతాడు ఎంబడే. ఇప్పుడు ఎప్పుడు అక్కడ లేకుండా అయిండో శివాలయ పాలాలు పుక్కుతారు ఇద్దరు తప్ప, బండి సంజీవ్ కౌశిక్ రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి వాళ్ళు వచ్చి వీళ్ళు చచ్చిపోయిందని పోవట్లేదు, చూసలేదు. మా చచ్చిన శివాలయ పాలాలు ఏరుకొని బుక్కుతాను, వాళ్ళను ఎవరు నమ్మకనే ఈయన వస్తేనే మంచిగా అనేది మాకు అందరికి అభిప్రాయం. 5 మండలాల్లో ఒక అభిప్రాయం వచ్చి ఇవాళ వచ్చింది. ఎట్లా మరి ఇప్పుడు ఈటల దగ్గరికి ఎందుకు రావాల్సి 100 మంది 100 కార్లు వేసుకుని ఎంతో మంది అభిమానులు 250 కార్లు ఎంతో మంది వచ్చారు. మరి ఏం చెప్పడానికి వచ్చారు, ఏం చెప్తున్నారు మీకు? మళ్ళీ ఈటల అభిమానుడు కాబట్టి వచ్చినాము, చెప్పుకున్నాము. ఖచ్చితంగా మమ్మల్ని ఏం లేదు సార్, మమ్మల్ని పిండిస్తారు బండి సంజయ్ అంటాడు, కౌశిక్ రెడ్డి అంటాడు, మీరు రావాలి. మీరు ఈ మల్కాజ్గిరి ఇది అయిపోయాక ఎంపీ ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కదా, ఖచ్చితంగా హుజరాబాద్ ఎమ్మెల్యేలు అవడాలి మీరు. అదొకటి. రెండవది హస్బెండ్ ఏంటంటే ప్రతి ఊళ్ళో ఇప్పుడు వార్డు మొదలే కానీ సర్పంచ్లు ఎంపీసీలు చెప్పి ఉంటారు కదా, మీరు సూచించాలి. వాడు సూచించమని మీరు సూచించాలి, మీరు గెలిపించాలి. పార్టీ నుంచే మీరు ఎవరెవరు కరెక్ట్ మీరు సూచించాలి, గెలుస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. అంటే సూచిస్తాను హామీ ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళా చెడికి హుజరాబాద్ వస్తే ఎమ్మెల్యే ఉంటాడు హామీ ఇచ్చాడు, అది జరుగుతుంది. ఈ కాడి నుంచి మాకు ఖచ్చితంగా అతడు మంచి వ్యక్తి. మాది నర్సాపూర్. మీరు మా వెంటనే ఉండాలి సార్, మీరు లేని లోటు ఏర్పడుతుంది అక్కడ, మేము వెంటనే ఉంటాం. మీరంటే మాకు వాళ్ళ చాలా ఇష్టం. అక్కడ అభివృద్ధి ఏమి లేదు, ఎవరికి ఏం సహకారం జరుగుతలేదు. మీరు అచ్చనే ప్రజలంతా మీ కొరకు వేచి చూస్తున్నారు, మీ రాక కొరకని. మేము అందరం కలిసి సార్ కొరకు వచ్చినాం. సార్ మమ్మల్ని రమ్మని సార్ దగ్గరికే మేము అందరం వచ్చినాం, చెప్పకుండానే వచ్చినాం. సరే పర్వాలేదు, బరాబర్గానే మనం అందరం కలిసి ఉందాం. కొన్ని తప్పులు జరుగుతాయి, దాన్ని వదులుకోవాలి, మనం దాన్ని ముందు పెట్టుకోవద్దు. సరే ఓకే, మీరు మేము అందరం కలిసి మన పని ఏందో మనం చేసుకోవాలని చెప్పింది. అవుట్ రైట్. పోటీ చేయమని చెప్తున్నా, లేకపోతే ఓన్లీ ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్ లో మీకు సపోర్ట్ చేయమని చెప్తా ఉన్నా? మాకు సపోర్ట్ చేయమని చెప్తున్నాము. తర్వాత ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకునే కొరకు మేము అండగా ఉంటామని చెప్తున్నాం. దానికి ఓకే అన్నాడు సార్. అంటే ఇప్పుడు ఈటల గారి ఇక్కడికి వచ్చి మల్కాజ్గిరి ఎంపీ గెలిచినప్పటి నుంచి అక్కడ పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు. అక్కడ అభివృద్ధి పనుల పరిస్థితి ఏంటి? ఇంతకుముందు ఈటలు ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఈటలో ఉన్నప్పుడు బాగుండే, అన్ని అభివృద్ధి బాగుండే. ప్రజలు చూసుకొని పోడు, ఆపతికి సంపదికి ఆదుకునుడు, హాస్పిటల్ పంపించుడు, ఆయన సొంత బస్సులను పెట్టి ఆర్వీఎంకు లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని తీసుకొచ్చి కన్ను ఆపరేషన్లు కానీ కాలు ఆపరేషన్లు కానీ అన్ని విధాలా సాయం చేసేది. అక్కడ ప్రజలకు సాయం చేసే నాయకుడు లేడు ఇప్పుడు హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలా. అందుకని మేము సారు మీరు అక్కడికి రావాలి వేడుకునే కొరకు వచ్చినాము. సారు మాట ఇచ్చిండు, వస్తాం అన్నాడు. పక్కా వెళ్తాడు, అలా ముచ్చటే లేదు. నమస్తే, ప్రస్తుతం షామీర్పేటలోని ఈటల గారి హౌస్ దగ్గర ఉన్నాం. దీనికి సంబంధించి హుజరాబాద్ లో ఈటల గారి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇటు సంబంధించిన ఈటల గారి ఊరికి రావడం, అసలు ఎందుకు రావడం జరిగింది? దీనికి సంబంధించి ఇటు బీజేపీలోనే వర్గపూర్ నడుస్తా ఉంది, ఇటు బండి సంజయ్ అని ఈటల అని చెప్పేసి వారు నడుస్తా ఉందని చెప్పి ప్రచారం జరుగుతుంది. వాళ్ళ అభిమానులు ఉన్నారు, మాట్లాడదాం. అలా చెప్పండి, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున 100 కార్లతో ఇక్కడ రావాల్సిన అవసరం ఏమొచ్చింది? దీనికి సంబంధించి ఏం చెప్తారు? మేము ఇప్పుడు ఏంటని చెప్పేసి అంటే హుజరాబాద్ నియోజకవర్గం నుండి వచ్చామండి. మాకు హుజరాబాద్ నియోజకవర్గం నుండి ఏంటని చెప్పేసానంటే మన ఈటల రాజేందర్ గారిని మా హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ మాజీ ఎమ్మెల్యే గారు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మొన్న ఒక్కసారి ఎమ్మెల్యేగా ఓడిపోయినారండి. టోటల్ గా ఇప్పుడు ఈ ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఈటల రాజేందర్ గారు ఏం చేశారు, ఎంత అభివృద్ధి చేశారు,
ప్రజలకు ఎంత సత్సంబంధాలతో ఉన్నారు అన్నది ఇప్పుడు మాకు అర్థమవుతుంది. ఇప్పటిదాకా ఏంటని చెప్పేసి అంటే మేము గెలిపించుకుందాం అనుకున్నాం, మేము ఆల్రెడీ మేము కష్టపడే కాడి కష్టపడ్డాం. కానీ కొన్ని శత్రువుల వల్ల కొందరు ఏంటిదని చెప్పేసి అంటే ఇదే పార్టీలో తిరుక్కుంటూ వెన్నుపోటు ఓడవడం వల్ల టోటల్ గా ఏంటిదని చెప్పేసి అంటే కొంత మెజార్టీని మాత్రం ఏంటిదని చెప్పేసి అంటే తక్కువైపోయి ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత 7 సార్లు గెలిచి ఏంటిదని చెప్పి 7 సార్లు గెలిచి ఎంత అభివృద్ధి చేసిండు. ఇప్పుడు ఏంటంటే ఓడిపోయిన తర్వాత ఇంత ఏ పరిస్థితిలో ఉంది. ఒరిజినల్ గా చూసుకుంటే ప్రతి ఊర్లో, ప్రతి విలేజ్ లో, ప్రతి సిటీలో, ఇప్పుడు జమ్మికుంట, హుజూరాబాద్ సిటీలలో కూడా చూసుకుంటే పారిశుద్ధ్య పనులు కూడా కరెక్ట్ జరగడం లేదు. దేనికోసం ఇప్పుడు పట్టించుకునే నాయకుడు లేడు, ఎమ్మెల్యే పట్టించుకోడు, స్థానిక ఉన్న ఎమ్మెల్యే పట్టించుకోరు. ఆ రోజు ఏంటని చెప్పేసి అంటే మన కౌశిక్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి మన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు, మీరు నన్ను గెలిపించుకుంటారా, నన్ను జావమంటారా అని చెప్పేసి అంటే ఆటోమేటిక్ గా కౌశిక్ రెడ్డి గారు గెలవడం జరిగింది. హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీకి ఇప్పుడు ఏంటంటే బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ గారు, మాకు వేరే వాళ్ళు రారు, వేరే వాళ్ళు గెలవరు. ఈటల రాజేందర్ మన వారే ఏంటంటే కాబోయే ఎమ్మెల్యే హుజూరాబాద్ నియోజకవర్గానికి. సో మేము ఇప్పుడు మాతోనే వచ్చుకుంటూ ప్లస్ మీరు మళ్ళీ నెక్స్ట్ పోటీ హుజూరాబాద్ నియోజకవర్గంలో చేయాలి అని చెప్పేసి అడగడం కోసం రావడం జరిగింది. ఏం చెప్తా ఉన్నారు మరి, సానుకూలంగా స్పందించారా? సార్ ఏమన్నారు అంటే మీరు భయపడకండి, బాధపడకండి, టోటల్ గా ఇప్పుడు ఇక్కడ నాకు స్థానిక ఎన్నికలు లేవు. సో ఇప్పుడు మేము హుజూరాబాద్ కి వస్తాం, స్థానికంగా మిమ్మల్ని అందరినీ గెలిపించుకుంటాం. టోటల్ గా ఏంటని చెప్పేసి అంటే ఆటోమేటిక్ గా మీరు గెలుస్తారు. కష్టపడ్డ ప్రతి నాయకుడు, కష్టపడ్డ ప్రతి బీజేపీ కార్యకర్త, పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్కరిని గెలిపించుకొని తీరుతాం అని చెప్పేసి హామీ ఇచ్చారు. అలా చెప్పండి, ఏం జరుగుతుంది హుజూరాబాద్ లో? అంటే ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి గెలిచినప్పటి నుంచి అభివృద్ధి పనుల విషయంలో మీకు ఇబ్బందులు జరుగుతా ఉన్నాయని చెప్పేసి, మళ్ళీ మీరు బీజేపీలోకి కొత్తగా వచ్చారు కాబట్టి పాత వాళ్ళతో కూడా ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి కూడా కొంచెం బయట ప్రచారం నడుస్తుంది. నిజంగా అక్కడ ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? గతంలో సారు 2003లో వచ్చాడు ఏదో హుజూరాబాద్ నియోజకవర్గానికి వచ్చి మా అందరితో కలుపుకొని 2023 దాకా చూత హుజూరాబాద్ ప్రజలను కంటి రెప్పలాగా కాపాడుకున్నాడు. కాపాడుకున్న తర్వాత ఏమైందంటే ఈ బై ఎలక్షన్లు వచ్చిన కంచెలి సారు నమ్ముకున్న వ్యక్తులు పైసలకు అమ్ముడు పోయి వాళ్ళు అమ్ముడు పోయి సార్ని ఇబ్బంది పెట్టి బై ఎలక్షన్ లో మళ్ళీ మేము పాత కార్యకర్తలు ఇది గతంలో 2003లో ఉన్న కార్యకర్తలమే మళ్ళీ ఆయన ఎమ్మడి ఉండి గెలిపించుకున్న తర్వాత మళ్ళీ ఏమైందంటే మళ్ళీ బై ఎలక్షన్లు అయిపోయినాక స్థానిక ఎలక్షన్లు అయితే వచ్చినాయి కదా, ఆ తర్వాత మళ్ళీ సార్ మీద కౌశిక్ రెడ్డి పోటీ చేయించి టీఆర్ఎస్ నుంచి సార్ బీజేపీ నుంచి పోటీ చేసిన తర్వాత కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి గెలవసాత కాక సారు మీద వాళ్ళ భార్యను ప్లస్ వాళ్ళ బిడ్డను ముంగడ పెట్టుకొని గెలిచిన తర్వాత సార్ ఓడిపోవడం జరిగిపోయినాక సార్ మాకు లేకపోవడం చాలా ఇబ్బంది అవుతుంది. ఎట్లా ఇబ్బంది అవుతుందంటే చనిపోయినా గాని విద్య గాని వైద్యం గాని పేద ప్రజలకు అండగా దండగా ఎంతో కొంత సాయం చేసుడు, సీట్లు ఇప్పించుడు, లేకపోతే మెరిట్ స్కాలర్షిప్ కింద ఇప్పించుడు, ఆ పిల్లలను చదివిపించుడు, అట్లా చేయడం చాలా జరిగింది. ఆయన పోయిన రోజు నుంచి మాకు మళ్ళా పేద ప్రజలకు బాగా కష్టాలు ఎదురవుతున్నాయి. అంటే ఎటువంటి కష్టాలు అంటే హుజూరాబాద్ లో అభివృద్ధి పనులు కావట్లేదా, లేకపోతే ప్రజలను పట్టించుకున్న ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు? అసలు ఏం జరుగుతుంది? హుజూరాబాద్ లో పట్టించుకున్న నాదులు లేడు. ఎట్లా అంటే ఒక వ్యక్తి పేద వ్యక్తి చనిపోయిందంటే సార్ అంటే నాకు నాలాంటి వాడు కాకుండా ఇంకెవరైనా విత్తు మామూలు కార్యకర్త అయిన చూత ఫోన్ చేసి సార్ పలానా చనిపోయిండు, పలానా వాళ్ళ పరిస్థితికి ఇట్లున్నది సార్, ఇట్లా ఇది విధంగా ఉన్నది మరి అంటే ఎట్లా ఏం చేద్దాం అంటే వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సాయం సార్ అంటే సార్ ఆర్థిక సాయం ఇప్పించేది. కానీ ఆ రోజులు పోయినా ఇప్పుడు ఆర్థిక సాయం కాదు, మీరు నియోజకవర్గాన్ని పట్టించుకునేది లేదు, నియోజకవర్గానికి వచ్చిన చూత ఎవరికి చూత పేద ప్రజలను దగ్గర చేసింది లేదు, ఎవరితో మాట్లాడింది లేదు. ఏంది మరి పరిస్థితి? ఇప్పుడు మీరు ఏం చెప్పడానికి వచ్చి ఈటల గారికి అతను మీకు ఏం సమాధానం చెప్తా ఉన్నాడు? మరి స్థానిక ఎలక్షన్ల గురించి మేము ఏం చేసినామంటే సారు లేకపోతే మాకు ఇబ్బంది అయ్యేటట్టున్నది, సార్ అనే వ్యక్తి మాకు ఉండాలి, కంటిరెప్పలాగా సాధుకున్న ఏది కన్న తండ్రి తల్లిలాగా చదువుకున్న నియోజకవర్గాన్ని బయలుపెట్టిపోయిందని మాకు బాగా కలిగినాక సార్తో మేము ఎట్టి చేసి సార్ను హుజూరాబాద్ నియోజకవర్గాన్ని తీసుకుపోయి ఏ టైం అయినా ఎట్లయినా ఆయన బతిలాడో బామాడో ఏదో చేసుకొని కొంచెం పేదలను బతికిద్దామని ఆలోచనతో ఇక్కడికి వచ్చి మళ్ళీ మల్కాజిగిరి నుంచి వచ్చి మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉందా? ఏం చెప్పిండు, వస్తా అని చెప్పిండు? మాతో ఇప్పుడు ఏం చెప్పలేదు సార్, అయితే నేను హుజూరాబాద్ తత్తా మిమ్మల్ని కాపాడుకుంటా, ముందు భవిష్యత్తు చూద్దామని చెప్పింది.